శివ పార్వతుల కళ్యాణాంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో 1000 దివ్య సంవత్సరాలు శృంగార లీలా కళోత్సవాల హృదయుడై క్రీడిస్తూ గడుపుతూ ఉన్నాడు. ఇది ఆది దంపతుల ఆనంద నిలయముగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నదన్నమాట. ఆ సమయంలో సమస్త దేవతలను కూడా తారకాసురుడు అనే రాక్షసుడు చాలా బాధలు పెడుతున్నాడు. ఆ బాధలని ఆ దేవతలందరూ కూడా అసలు ఆ తారకాసురుడు బ్రహ్మం గారి నుండి పొందిన వరమేమనగా పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను చచ్చిపోతాను అని వరం పొందాడనమాట ఆ తారకాసురుడు. శివుడు అంటేనే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడూ తనలోనే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతూ ఉన్నాడనమాట. శివవీర్యానికి జన్మించి ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు. అప్పుడు ఆ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి, మీరు కొంతకాలము క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చాడు. అప్పుడు ఆ దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారన్నమాట. అక్కడికి వెళ్లిన పరమశివుడు పార్వతి అమ్మవారి క్రీడాభవనము ముఖద్వారం దగ్గర నిలబడి, దేవాది దేవా ప్రభు మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధ నుండి మమ్మల్ని కాపాడమని, మీ యొక్క తేజస్సుని అమ్మవారు నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థించారన్నమాట. ఆ పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్న సమయంలో దేవతల ఆర్తనాదాలను విన్నవాడే బయటకు వచ్చాడు. దేవతల ప్రార్థన విన్న ఆ శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకి రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తాను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు తాను ఎంతో బాధపడి దూరం చేసినందుకు గాను అప్పుడు ఆ అమ్మవారు ఆగ్రహము చెందినది, నాకు సంతానము కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలెవరికీ సంతానము కలగదు అని దేవతలందరినీ శపిస్తుందన్నమాట. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య అనేది కూడా పెరగలేదు, కేవలం 33 కోట్ల మందే ఉన్నారన్నమాట. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద ఆ శివుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాను అని అగ్నిదేవుడు చెప్తాడనమాట. కానీ శివుని తేజస్సుని ధరించడం వల్లే, కానీ శివుని యొక్క తేజస్సు ధరించడం అంటే అంత తేలిక కాదు కదా. అంతటి అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయి భూమాతలో ప్రవేశపెడతాడనమాట. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థించి గంగామాతకి అప్పగిస్తుందన్నమాట. అప్పుడు ఆ గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే 2 పొదల తాటకంలో విడిచిపెడుతుందన్నమాట. ఆ 2 పొదల తాటకం నుంచి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఈయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పుట్టగానే 6 కృతికా నక్షత్రాలు వచ్చి వారి సైన్యమిచ్చారన్నమాట. 6 కృతికా నక్షత్రాలు వచ్చి వారిని స్వీకరించాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామివారికి ఆరుముగన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారన్నమాట. దేవతలందరూ కూడా పరమానందం చెందారన్నమాట. శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవం అనే నామం కూడా వచ్చింది. ఇందులో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పిందనమాట. అప్పటి నుంచి స్వామిని గంగేయ అని నామం కూడా వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా నేను కూడా కొంచెంసేపు శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడి అని చెప్పడంతో అగ్నిగర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించడం కోసం శివుని నుంచి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అని నామం కూడా వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచాదారుణుడు అని పిలువబడుతున్నాడనమాట. తమిళనాడునేమో స్వామివారిని మురుగన్, కంద, వెట్రివేల్, వేలాయుధన్ అని ఇంకా అనేక నామాలతో ఆ దేవుడు పిలువబడుతూ ఉన్నాడు. సరే, ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత అయిన పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైతాడు అనే డౌట్ అయితే రావచ్చు కదా అని ఇలా అడిగితే, త్రిపుర రహస్యంలో మహాత్మ ఖండంలో బ్రహ్మగారి మానస పుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వరుడుగా వచ్చారని కూడా చెప్పబడిందనమాట. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాను, కోరుకో అని శివుడు అన్నాడనమాట.
అప్పుడు ఆ సనత్ కుమారుడు బ్రహ్మానందం అనుభవిస్తున్న ఆ సనత్ కుమారుడు ఏం చెప్పాడంటే, నాకు వరం అక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది, అడగడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది, ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకు వరము అవసరం లేదు అని చెప్పాడనమాట. అప్పుడు శంకరుడికి చాలా కోపం వచ్చి, వరం ఇస్తాను అంటే వద్దంటావా, నేను శపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ సనత్ కుమారుడు, వరము శాపము అన్నీ మళ్ళీ రెండు ఉంటాయా, వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి, ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా మాట్లాడనమాట. అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన ఆ శంకరుడు, సరే నేను నిన్ను ఒక వరం అడుగుతాను అని అన్నాడనమాట. అప్పుడు ఆ సనత్ కుమారుడు ఏమి కావాలి అని అడుగు అని చెప్పాడు. అప్పుడు ఆ శివుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడనమాట. దానికి సనత్ కుమారుడు శంకరుడితో, నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారికి ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తానడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే, అప్పుడు ఆ సనత్ కుమారుడు ఇలా చెప్పాడనమాట. శివుడు వరం అడిగితే అవునన్నాను, కానీ కోరి కోరి మళ్ళీ గర్భావాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్పాడనమాట. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారములో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపములో జలరూపంలో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను, కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అమ్మా అని నమస్కరించాడనమాట. ఈ విధంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు పార్వతికి కూడా పుత్రుడు అయ్యాడనమాట. అసలు సుబ్రహ్మణ్యుడు అని నామం ఎలా వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించిన వాడు కాబట్టి స్వామును సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడనమాట. అంతేకాదు, పుత్రాదిచ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అని నామం కూడా వచ్చిందనమాట. సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రప్రదేశ్లో సుబ్బారాయుడిగా పూజిస్తారు. సో ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.